అల్ఫోన్స్ మేరీ దంపతుల పుత్రుడు లారెన్స్కు, బాలసుబ్రహ్మణ్యం మహాలక్ష్మి దంపతుల పుత్రిక దివ్యకు ప్రభువుని కృప వలన కళ్యాణము చేయ నిశ్చయించబడినది. ఆ దేవుని బిడ్డలైన వీరిరువురు అక్కో మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అయినా నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉన్నావా? నమస్కారం బావా. తిరుపతయ్య, మన తాతారావు ఇప్పుడు పెద్ద వ్యాపారవేత్త, ఊర్లో గొప్ప మనిషి అయిపోయాడు. అతనికి ఆడిటింగ్ నేనే చూస్తున్నాను. ఇది గొప్ప విషయం కదా? అరే ఊరుకోండి సార్, ఇదంతా బావగారి ఆశీర్వాదమే. ఆయన ఎంతగా చెప్పిస్తే నేను ఎంతలా ఎదిగానో ఆయనకే తెలుసు. అది వదిలేండి సార్. మీరు కులమతాలు చూడకుండా అమ్మాయి పెళ్లి చేస్తున్నారే, అదెంత గొప్ప విషయం. ఓ అయ్యా, పిల్లల సంతోషమే కదా మన సంతోషం. అలా చెప్పండి సార్. ఇది తండ్రి చెప్పాల్సిన మాట, కన్న వాళ్ళు అనాల్సిన మాట. అరే చప్పట్లు కూడా కొడుతున్నారే. అరే ఎవరో విజిల్ కూడా వేశారే. అరే చూడ్డానికే కన్నుల పండుగ ఉందిరా. అందరూ చూస్తుండగా పెళ్లిగాక ముందే అమ్మాయి అబ్బాయికి ముద్దు పెడుతుంది. అది తల్లిదండ్రులు చూసి ఎంతో సంతోషపడుతున్నారు. అది కుటుంబం. ఇది కూడా కుటుంబమే. ఏమిటండి, ఏమైందండి? ఏంటి బావా, మీ అబ్బాయికి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెళ్లి చేయలేకపోయానని మనసుకు బాధగా ఉందా? ఉండాలి, అలా ఉన్నవాడే మనిషి. కానీ మనకుండదే. కాలేజీకి వెళ్లే కుర్రాడికి నలుగురు స్నేహితులు కూడా లేకుండా నువ్వు కొట్టిన దెబ్బలు తింటూ నీ కాళ్ళ దగ్గరనే పడున్నాడే, దానికి ఏంటి కారణం? నీ మీదున్న భయం కాదు, నీ మీదున్న ప్రేమ. నువ్వు మాట్లాడకు, నేను ఈరోజు మాట్లాడాలి, నువ్వు చూస్తుండు. కొట్టుకొచ్చే కస్టమర్లతో వ్యాపారం కోసం పల్లికిలిచ్చి మాట్లాడుతుంటావే, అలా ఒక్కరోజన్నా నీ భార్య బిడ్డలతో నవ్వుతూ మాట్లాడావా, లేక వాళ్ళని నవ్వించి నువ్వు నవ్వావా? ఎప్పుడు బియ్యాన్ని 100 సార్లు ఏరి అందులో ఉన్న రాళ్ళు తీసి బయటపడేస్తావు. ఇప్పుడు మనసులు బయటపడేసి రాళ్ళని లోపల ఉంచుకున్నావు. అందుకని ఎవరితో నవ్వుతూ మాట్లాడలేకపోతున్నావు కదా బావా? మాట్లాడుతున్నానా? నీకోసమే మాట్లాడుతున్నాను, ఊరుకో. బిడ్డ ముఖ్యమా భర్త ముఖ్యమా అనే మా అక్క లాంటి ఆడాలు పడే ఆవేదన ఏంటో నాకు తెలుసు బావా. నీలాంటి వాళ్ళకి అది తెలీదు. నీ వల్ల ఇంట్లో ఎవరికి సంతోషం లేదు. అలాంటప్పుడు ఎవరి కోసం సంపాదించాలి, ఎందుకు శ్రమించాలి? బావా, నేనెందుకు బతుకుతున్నానో మీకే తెలియనప్పుడు ఏం చెప్పి ఏట్రా లాభం? నేనెందుకు బతుకుతున్నాను, ఎందుకింత ఆశ సంపాదించాను, పోయేటప్పుడు అంతా పట్టుకుపోతానా? వీటన్నిటికీ నీకెందుకు నా సమాధానం చెప్పాలి? ఎవడికి అర్థం కావాలో వాడికి అర్థమైంది. వీటన్నిటికీ కృష్ణకి సమాధానం తెలుసు. రే, నా గుణం ఏంటి, నేనెందుకు అలా ప్రవర్తించానో అవన్నీ వదిలే. నాకిప్పుడు కృష్ణను చూడాలంటే. ఆ రోజు వాడు నా ఇంటికొచ్చి నన్ను నాన్న అని పిలిచినప్పుడు నేను మారిపోయాను. ఆ మాట వాడికి చెప్పుండాలి కదా. వాడిని వాటేసుకొని బోరని అంటుండాలి కదా. అలా చేస్తారని నువ్వు ఆశపడ్డావు కదా, చెయ్యలేదే పాపాత్ముడి. ఇప్పుడు ఏమైంది? నా కొడుకు, నా కన్న బిడ్డ, నేనే వాడింటికి వెళ్ళి తలుపు తడతాను. వెళ్తాను, మనం వెళదాం. నీతో వచ్చి ఉండిపోమన్నావు కదా. నేను ఎన్ని చేసినా వాటన్నిటిని నువ్వు మర్చిపోయావు. కుదరదురా, కష్టపడి పనిచేసిన శరీరం కదా, ఆపితే గుండాగిపోతుంది. నేను అక్కడే ఉంటాను. నాకు నువ్వు కావాలి, నా కోడలు కావాలి. ఇదిగో నా చిట్టి మనవడు కావాలి.
నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తే వెంటనే బస్ ఎక్కి వచ్చేస్తాను. నన్ను చూడాలని నీకు అనిపిస్తే నువ్వు రారా రారా నాన్న. అల్లుడు, మీ నాన్న చేత ఎలా మాట్లాడిచ్చాను చూసావా? అందుకే ఆయన కనిపించకుండా దూరంగా ఉండి చూడరా అన్నాను. ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ఒక్కసారి అందరూ కలిసి ప్రేమగా మాట్లాడుకుంటే అంతా సర్దుకుంటుంది. చూసారా, బావ మాట్లాడాడు, అంతా హ్యాపీయే కదా. బావా మాట్లాడు, నీ మనసులో ఉన్నదంతా మాట్లాడు. నా బిడ్డ మళ్ళీ నాకు దక్కితే అమ్మవారికి పాలాభిషేకం చేస్తానని మొక్కుకున్నాను. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్